జై శ్రీరామకృష్ణ. జ్ఞానోన్మత్తుడైన ఒక సాధువును శ్రీరామకృష్ణులు దర్శించడం. మరొక సందర్భంలో మరో సాధువు ఇక్కడికి వచ్చాడు. అతడు జ్ఞానోన్మత్తుడైన సాధువు. అతడు పిశాచములా కనిపించాడు. అతడు నగ్నంగా ఉన్నాడు. ఒళ్ళంతా దుమ్ము ధూళి పట్టి ఉంది. పొడవైన గోళ్ళు, శిరోజాలు, పీనుగల మీద నుండి ఏరుకు వచ్చిన చినిగి పేలికలైన బట్టను ఒంటి పైభాగాన ఆచ్ఛాదనగా వేసుకొని ఉన్నాడు. కాళికాలయం ముందు నిలబడి కాళీ ప్రతిమను చూస్తూ స్తవం పఠించసాగాడు. అతడి స్తవగానానికి ఆలయం యావత్తు కంపించినట్లు అయింది. అది చూసి అమ్మ ప్రసన్నురాలై నవ్వినట్లుగా అనిపించింది. తర్వాత అతడు పేదలు ప్రసాదం పుచ్చుకునే చోటుకి వెళ్ళి కూర్చోబోయాడు. ఆ పిశాచాకారాన్ని చూసి తమతో కూర్చోనివ్వకుండా వారు అతన్ని అక్కడి నుండి తరిమివేశారు. తదనంతరము ఎంగిలాకులు పారవేసే చోట కూర్చొని కుక్కలతో పాటు ఆ ఎంగిలాకులలో మిగిలిన ఆహారాన్ని పంచుకొని తింటూ అతడు కనిపించాడు. ఒక కుక్క మెడ చుట్టూ చేయి వేసి ఒకే ఎంగిలాకు నుండి అతడు ఆ కుక్క కలిసి తినసాగారు. అపరిచిత వ్యక్తి ఎవరో తన మెడ మీద చేతులు వేసినప్పటికీ ఆ కుక్క మొరగలేదు, పారిపోవడానికి ప్రయత్నించలేదు. ఆ దృశ్యం చూసి చివరకు నాకు అదే గతి పట్టి అతడిలా తిరగవలసి వస్తుందేమోనని భయపడ్డాను. జై శ్రీరామకృష్ణ.